కూడాలా అవినీతి జరిగింది, దాని గురించి మనం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసిండ్రు. అక్రమ అరెస్టులను సవాల్ విసిరిండు. వాళ్ళు సవాల్ విసిస్తే మనం స్వీకరించినాము. యాదవ్ రెడ్డి గారు స్వీకరించి అక్కడ పోయిండ్రు. యాదవ్ రెడ్డి గారినేమో అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళకేమో రాజమర్యాదలతో పోయిండ్రు. అంతా కూడా అక్రమ అరెస్టులతో ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా పేరుతోని అభివృద్ధి పేరుతోని అవినీతికి తెర లేపిండ్రు. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన జరిగిన అవినీతిని బయటికి తీస్తే మా పైన అక్రమ కేసులు, అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. ఈ తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడనే కాదు, హైదరాబాద్ లో మరి తెలంగాణ భవన్ పైన మరి అక్రమ అరెస్టులు, మా నాయకులను అక్రమ అరెస్టులు, అటు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మా శాసనసభ్యులు అందరినీ కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇక్కడనేమో కూడా పేరు మీద జరిగిన అవినీతిని మేము పైకి తీస్తే మా పైన కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. మరి ఇది ప్రజాస్వామ్యమా, రాజరిక పాలన? భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నావా, లేక రేవంత్ రెడ్డి రచించిన రాజ్యాంగంలో ఉన్నావా అర్థమైతలేదు. ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు లేపుతున్నారు. ఈరోజు ఆ గుడిసెల పేదల భూములు పెద్దలకు అడ్డగాడుతున్నారు. కోట్ల అవినీతి జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళు మొన్న వేలం పాడినటువంటి పాట ఆ స్థలము 1,50,000కు పోతుంది. సామాన్యుడు కూడా అంటారు గజము 1,50,000కు పోతుంది. దానికి ఆఫ్లైన్ టెండర్లని, ఆన్లైన్ టెండర్లు పెట్టాలి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రతిదీ కూడా ఆన్లైన్ టెండర్లు పోతున్నారు. మరి ఇది కూడా మాత్రం ఆఫ్లైన్ టెండర్ అని చెప్పి ఎక్కడైతే స్థలం ఉన్నదో అక్కడ వేలం పాట పెట్టలేదు. కూడా 4 గోడల కూడా కార్యాలయంలో 4 గోడల మధ్యలో టెండర్ పాడిండ్రు. అక్కడ రాజేందర్ రెడ్డి మనుషులు వచ్చిండ్రు, బెదిరించిండ్రు. వెంకటరామరెడ్డి మనుషులు వచ్చిండ్రు, బెదిరించిండ్రు. మరి అక్కడ డాక్టర్లు వేలం పాడేదానికి వాడుతుంటే వాళ్ళని ఆపిండ్రు. రకరకాలుగా వేధిస్తున్నారు. మరి దీని అవినీతి జరిగింది అంటే నువ్వు సవాల్కి వస్తావా, ఇది చేస్తావా, తడి బట్టలతో వస్తావు అంటే మేము పోయినాం. మా కూడా చైర్మన్ పోయినారు. నేను ప్రతి శుక్రవారం పోతా భక్తులుగా నేను కూడా పోయినా. జాడపాత లేదు. మేము అందరూ అప్పుడేమో తోక ముడిచి ఏటో పోయినరు. వాళ్ళ పోలీస్ ఎస్కార్ట్తో వచ్చి వాళ్ళకి దర్శనం జరుగుతాయి. మాకు దర్శనం లేకుండా ఈ తీరుగా మా కార్యకర్తలతో మరి ఇక్కడ సమావేశం అయితే ఇక్కడ అరెస్టులు రకరకాలుగా వేధిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ అవినీతిని ఖచ్చితంగా అడుగున మేము ప్రశ్నిస్తాం, వెంటాడతాం, వేటాడతాం. ఆ రద్దయ్యే వరకు కూడా ఖచ్చితంగా కూడా జరిగినటువంటి వేలాలని అన్ని కూడా రద్దు చేయాలి. ఒకవేళ నిజంగా మీకు అవినీతిలో భాగస్వామ్యం లేకుంటే మీరు కూడా వేలం మొన్న పాడినటువంటిది రద్దు చేయాలి. ఆన్లైన్ టెండర్ పోవాలి. ఎందుకంటే మాకు బయట దేశాల నుంచి కూడా అందరు కూడా చేస్తున్నారు. మాకు ఈ నగరం పైన ప్రేమ ఉన్నది. మేము పుట్టినటువంటి నగరం. మేము వేరే దేశాలలో స్థిరపడి ఉన్నాము. మేము ఖచ్చితంగా అక్కడ స్థలం కొంటాము. అది 1,50,000 కానీ 1,00,000 అయినా కూడా కొంటామని చెప్తున్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ టెండర్లు పెట్టాలి అంటున్నారు. మీకు అవినీతి జరగకుంటే మీకు ఎందుకు రద్దు చేయండి, ఎందుకు చేస్తలేరు? ఈరోజు కూడా పేరు మీద అవినీతికి తెరలేదు. అలా గతంలో కూడాలో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు వస్తుంటే మమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చైర్మన్ అంటున్నారు. దానికి ఎప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. గతంలో కూడా ఎప్పుడు అవినీతి జరగలేదు. పారదర్శకంగా జరిగింది. వాస్తవంగా ఆజాన్ జాయిం బిల్స్ లో బిల్ కార్మికులకు కావాలని అన్నాము. మొన్న అక్కడ స్థలంలో టెండర్లు పెట్టిండ్రు. కానీ ఇక్కడ కూడా స్థలంలో ఎందుకు టెండర్లు పెట్టలేదు? కార్యాలయంలో ఎందుకు పెట్టిండ్రు? గుండాలను తీసుకొచ్చి ఎందుకు బెదిరించిండ్రు? కాంగ్రెస్ నాయకులను తెచ్చి ఎందుకు బెదిరించిండ్రు? డాక్టర్లను ఎందుకు బెదిరించిండ్రు? ఫార్మసిస్టులను ఎందుకు బెదిరించిండ్రు? బిజినెస్ మెన్లను ఎందుకు బెదిరించిండ్రు? అంటే ఈ రోజు మీ అవినీతిని ప్రశ్నిస్తే మమ్మల్ని మా పైన అక్రమ కేసు. ఏదైనా కూడా ఆఫ్లైన్ లో అవినీతి జరిగిందని మేము అంటున్నాం. ఆన్లైన్ లో పెట్టండి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
రాజ్యం